నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఇప్పటికైనా ప్రకాష్ రాజ్ మారాలి. నువ్వు ఏం మాట్లాడుకున్నా సరే నోరు మూసుకొని కూర్చో. అప్పుడే సినిమాలు ఉంటే సినిమా డైలాగులు నరుకు, అప్పుడే కూర్చో. కానీ హిందూ దేవాలయాల జోలికి రావద్దు. ఇక హిందూ రామాయణం, భాగవతం, భారతాలు మా దేవుళ్ళు, వాటి జోలికి రావద్దు. ఇక మూసుకో అప్పుడే. సినిమా ఉంటే సినిమా డైలాగులు నరుకు. అవి కూడా వ్యతిరేకంగా ఉన్న డైలాగులు నరికితే నీకే ఎఫెక్ట్ పడుతుంది. రాసినోడికి కాదు, దర్శకుడికి కాదు. అది కూడా నీకే పడుతుంది. మళ్ళీ అక్కడ కూడా పద్ధతిగా మాట్లాడు డైలాగులు. ప్రకాష్ రాజుని ఎవరైనా చంపితే ఏవన్గా ఉంటే ఆ బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు చూసిందా? ఎంత మండుతున్నది ప్రజలకు, నాయకులకు. నటుడు ప్రకాష్ రాజుపై రంగారెడ్డి జిల్లా అర్బన్ బీజేపీ అధ్యక్షుడు వన్నిపల్లి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రకాష్ రాజును ఎవరైనా హత్య చేస్తే ఆ కేసుకు తానే A1 ముద్దాయిగా ఉంటానని, పూర్తి బాధ్యత తనదేనని శ్రీనివాసరెడ్డి సంచలన ప్రకటన చేశాడు. శ్రీరాముడిపై ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఆయన ఈ వివాదాస్పద హెచ్చరికలు జారీ చేశాడు. రామాయణం, శ్రీరాముడిపై ప్రకాష్ రాజ్ ఇటీవల చేసిన వ్యంగ్యాస్త్రాలే ఈ వివాదానికి దారితీశాయి. ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన రాముడు, లక్ష్మణుడు అడవిలో పండ్లు తింటే GST కట్టాలా అని వన్ నేషన్ వన్ రిలీజియన్ అంటూ ప్రకాష్ రాజ్ ఎగతాళి చేశారని శ్రీనివాసరెడ్డి ఆరోపించాడు. ప్రధాని మోదీని విమర్శించే క్రమంలో హిందూ దేవుళ్లను అవమానించడం సహించరాని నేరమని ఆయన పేర్కొన్నాడు. నాస్తికుడినని చెప్పుకునే ప్రకాష్ రాజ్ కేవలం హిందూ మతాన్ని, సనాతన ధర్మాన్ని మాత్రమే ఎందుకు లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని ప్రశ్నించారు. నువ్వు సిపాయివే అయితే, నువ్వు మోనార్కే అయితే, సినిమాలు అంటేగా నేను మోనార్కులని, నువ్వు నిజంగా మోనార్కే అయితే క్రైస్తవులకు సంబంధించినటువంటి వాళ్ళ దేవుళ్ళను విమర్శించు, ముస్లిం మతానికి సంబంధించిన దేవుళ్ళను విమర్శించు. నువ్వు మోనార్కే అయితే వాళ్ళు తెరువు పుక్కానికి దొరికిందా, ఎట్టికి దొరికిందా నీకు మా దేవుళ్ళు? ప్రకాష్ రాజ్ జాగ్రత్త. అదేవిధంగా దక్షిణ భారతీయుడని చెప్పుకుంటూనే శ్రీరాముడిపై జోకులు వేయడం ప్రకాష్ రాజ్ పైశాచిక ఆనందానికి నిదర్శనమని మండిపడ్డారు. ఇంతటితో ఆగకుండా ప్రకాష్ రాజ్ షూటింగ్ ఎక్కడ జరిగినా అడ్డుకుంటామని శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ఆయన టూర్ డైరీని అనుసరిస్తామని, హిందువుల మనోభావాన్ని దెబ్బతీస్తే వేటాడతామని వార్నింగ్ ఇచ్చారు. సరే, చంపడం అనేది మనకు పద్ధతి కాదు, మన సాంప్రదాయం కాదు. దేహశుద్ధి చేద్దాం. చంపొద్దు. చంపే అధికారము ఎవ్వరికి లేదు. కానీ దానికి ప్రాయశ్చిత్తం కావాలి. ముక్కు నాలుగు రాసి చెంపలేసుకోవాలి ప్రకాష్ రాజ్. అట్లా చేద్దాం. అదేవిధంగా చిత్ర పరిశ్రమలోని అగ్ర హీరోలు, నిర్మాతలు స్పందించి ప్రకాష్ రాజ్ను సినిమాల నుంచి పూర్తిగా బహిష్కరించారని డిమాండ్ చేశారు. ఇది నయా భారత్ అని, ఇక్కడ హిందూ ధర్మాన్ని కించపరిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. పాకిస్తాన్లో అజ్ఞాత వ్యక్తులు చేస్తున్న ఆపరేషన్లను గుర్తుపెట్టుకోవాలని పరోక్షంగా హెచ్చరించడం ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. ఇది ఒక రకమైనటువంటి వార్త. అజ్ఞాతం పాకిస్తాన్లో జరుగుతున్నాయి. అక్కడ మనల్ని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు, షెల్టర్గా ఉన్నటువంటి వాళ్ళని చంపుతున్నారు. అది ఎవరు చంపుతున్నారు అనేది పాకిస్తాన్కి ఇంతవరకు తెలియదు. కానీ ఇక్కడ ఈయన ఒక మాట అన్నాడు, పాకిస్తాన్లో అజ్ఞాత వ్యక్తులు చేస్తున్న ఆపరేషన్లను గుర్తుపెట్టుకోవాలి, పరోక్షంగా హెచ్చరించాడు. అంటే మన దేశస్తులే అక్కడ ఈ హత్యలు చేస్తున్నారు అంటే నీకు కూడా ఏదో పొంచి ఉన్నది ప్రమాదం అన్నట్టుగా మాట్లాడుతుంది. ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. తనపై వస్తున్న విమర్శలపై ప్రకాష్ రాజ్ గతంలో స్పందించినప్పటికీ తాజా వ్యాఖ్యలతో ఈ వివాదం మరింత ముదిరినట్టు అయిపోయింది. ఏవన్ నిందితులుగా ఉంటే ఎవరు చంపినా సరే అనే మాట చాలా పెద్దది అది. అందుకే నేను ఆ నాయకునికి విజ్ఞప్తి చేస్తున్నా, మా రిఫ్లెక్షన్ ప్రేక్షకుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నా. అయ్యా శ్రీనివాసరెడ్డి గారు, వన్పల్లి శ్రీనివాసరెడ్డి, దయచేసి ఆ మాటలు మనం అనొద్దు. మనది సనాతన ధర్మం, ఓపిక ఎక్కువ, కరుణాత్మక హృదయం. మన శత్రువు అయినా సరే ఇబ్బంది పడుతుంటే వానికి పోయి సహాయం చేసేటువంటి తత్వం మనకు. దయచేసి హత్యలు అవి అనకండి. కాకపోతే భగవంతుడు ఏదైనా ఆయనకు ప్రాయశ్చిత్తం జరుగుతుంది. చెంపలేసుకునే స్థాయి దాకా భగవంతుడు తీసుకొస్తాడు. ఆ రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ
డెఫినెట్గా చేస్తుంది, ప్రాయశ్చిత్తం చేస్తుంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీని వేడుకుందాం, ఈయనను ఏ సినిమాలో కూడా నటించకుండా చూడండి, ఆదేశాలు జారీ చేయండి అని సినిమా ఇండస్ట్రీని వేడుకుందాం. హత్యలు చంపుడు అనేది వద్దు అని మరొక్కసారి వారికి శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేకంగా నేను రిఫ్లెక్షన్ ప్రేక్షకుల తరఫున వేడుకుంటూ, భగవంతుడు ఇటువంటి వాళ్ళకు ప్రకాశ్ రాజ్ అటువంటి వాళ్ళకు తప్పకుండా ప్రాయశ్చిత్తం జరుగుతుంది. ఏమంటారు ప్రేక్షకులారా? దయచేసి ప్రకాశ్ రాజ్ వ్యవహారం శృతి మించిపోతున్నది. ఆయనకు దమ్ముంటే నిజంగా ఒక సిపాయి అయితే ముస్లిం మతానికి సంబంధించిన దేవుళ్ళను వాళ్ళు వేసే ప్రార్థనలను కించపరుచుకుంటూ మాట్లాడమని, క్రైస్తవులకు యేసు ప్రభువుకు సంబంధించిన వాళ్ళని విమర్శించమని, మోనార్క్ అయితే సిపాయి అయితే విమర్శించమని ప్రెస్ మీట్ పెట్టి చూద్దాం. మేమన్నా ఉరుక్కుంటున్నాం కానీ వాళ్ళు వచ్చి ఆయనతో ఈపులు వాళ్ళకు కొడతారు, ఏ కీలు ఆ కీలు పక్కకు పెడతారు పార్సల్. ప్రేక్షకుల ప్రకాశ్ రాజ్ మితిమీరిపోతున్నటువంటి వ్యాఖ్యలపై మీరు గట్టిగా స్పందించండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.